అనాదికాలం నుంచి నర్మదా నది ఒడ్డున ఉన్న గ్రామంలో శ్రీహరి అనే భక్తుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి విశ్వాసంతో శివుడిని పూజించేవాడు. కాని ఆ ఊరిలో ఓ పురాతన శాపం ఉంది. ప్రతి శతాబ్దంలో ఒక రాత్రి ఆ ఊరు అంతా చీకటితో కప్పబడుతుంది. అప్పుడు దేవతల సంకేతం వచ్చే వరకు ఎవరూ బయటకు రావద్దు అని. ఒక రాత్రి ఆ ఊరిపై నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. వాయువులు భయంకరంగా ఊపిరి పోసుకున్నాయి. శ్రీహరి తండ్రి ఒక పురాతన గ్రంథాన్ని తీసుకుని ఈసారి ఎవరో ఒకరు భగవంతుని ఆజ్ఞను పాటించి ఈ శాపాన్ని తొలగించాలి అని చెప్పాడు. శ్రీహరి గుండెల్లో భయం అనిపించినా తన నమ్మకాన్ని కోల్పోలేదు. అర్ధరాత్రి కావస్తోంది. ఊరి చివరన ఉన్న పాత ఆలయం వద్దకు శ్రీహరి నడుస్తున్నాడు. వాన చినుకులు నేలను తడిపాయి. ఆలయం తలుపులు ఒక్కసారిగా గాలికి కొట్టుకుని పడిపోయాయి. లోపల ప్రవేశించిన అతనికి గుడి గోడలపై వేల ఏళ్ల నాటి శిల్పాలు కనిపించాయి. ఒక పురాతన శివలింగం వెలుగుతున్నట్లుగా అనిపించింది. కానీ ఇక్కడే రహస్యం ఉంది. గుడి లోపల అడుగు పెట్టినప్పుడే నెమ్మదిగా ఆ శిల్పాలు కదులుతున్నట్లు అనిపించాయి. శ్రీహరి వెనుకాడడానికి ప్రయత్నించగా గుడి తలుపులు స్వయంగా మూసుకుపోయాయి. లో చీకటి గాఢమవుతూ ఉంది. అతను ముందుకు అడుగేస్తున్నప్పుడల్లా వెనుక ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఒక్కసారిగా గోడలపై నల్లని నీడలు కదులుతున్నట్లు కనిపించాయి. ఒక శిల్పం తన చేతిలోని త్రిశూలాన్ని కదిలించిందా, లేక అతని భ్రమణ? శ్రీహరి గుండె బరువెక్కింది. అతను వెనుకకు తిరిగి చూసేలోపే గుడి అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఒక్కసారిగా గుడి మధ్యనున్న నంది విగ్రహం కనుమరుగైంది. బలమైన గాలి ఊపిరి తీసినట్లుగా ఆలయం కంపించసాగింది. శ్రీహరి భయంతో వెనక్కి తగ్గాడు. కాని ఒక్కసారిగా గాలి మోత పెరిగింది. గుడి నడిబొడ్డున ఆకస్మికంగా ఒక ప్రకాశవంతమైన కాంతి వెలిసింది. ఆ కాంతిలోంచి ఒక మహానుభావుడి రూపం స్పష్టంగా కనిపించింది. శ్రీహరి, భయపడవద్దు. ఈ ఆలయం రహస్యం రాబోయే అర్ధరాత్రికి తెరుచుకోబోతుంది. కాని నువ్వు ధైర్యంగా ఉండాలి అని ఉపదేశింది. ఆ స్వరంలో ఒక విశ్వాసం, ఒక శాంతి. కాని ఇది ఎవరు? దేవుడు స్వయంగా భక్తుడికి కనిపించినట్టా, లేక మరో మాయమా? ఈ ఆలయం శాపం నుండి విముక్తి పొందాలంటే నువ్వు ఒక పరీక్షను ఎదుర్కోవాలి అన్నాడు ఆ మహానుభావుడు. శ్రీహరి ముందుకు అడుగు వేశాడు. ఒక్కసారిగా ఆలయం భూమి చీలిపోయినట్లు అనిపించింది. అతని ముందు ఓ నిప్పుల లోయ తెరుచుకుంది. నువ్వు నమ్మకంతో అడుగు వేస్తే మంటలు నీకు హాని చేయవు అన్నది ఆ స్వరం. శ్రీహరి 2 క్షణాలు సందేహించాడు. కాని అతని గుండెలో భగవంతుడిపై అపారమైన విశ్వాసం ఉంది. నిమిషం ఆలస్యం చేయకుండా నిప్పుపై అడుగుపెట్టాడు. శ్రీహరి గుండెలో భయం మెదిలినా అతను తన భక్తిని నమ్ముకున్నాడు. నిప్పుల మధ్యన అడుగుపెట్టాడు. ఆశ్చర్యంగా మంటలు అతన్ని దహించలేదు. నిప్పులు తాకిన చోట శీతలమైన తేమగా మారాయి. ఆలయ గోడలు ప్రకంపింపగా శక్తివంతమైన దివ్యనాదం గదుల మధ్య మారుమోగింది. నిన్ను పరీక్షించాలి అని లేదు, నీ నమ్మకాన్ని నువ్వే గుర్తించాలి అన్నాడు ఆ మహాశక్తి స్వరం. శ్రీహరి వెనక్కి చూసి ఆశ్చర్యపోయాడు. ఆలయ విగ్రహం స్వయంగా సజీవంగా మారింది. అక్కడ ఓ శివలింగం మధ్యన వెలిసింది. మౌనంగా ఉన్న దేవుడి రూపం తన భక్తుడిని ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపించింది. శ్రీహరి, భక్తి, ధైర్యం, నిస్వార్థత నీలో ఉన్నాయా అని పరీక్షించాను. నీవు నిజమైన భక్తుడవు. ఇప్పటి నుండి ఈ గుడికి నిజమైన రక్షణకర్తవి నువ్వే అన్నది ఆ స్వరం. శ్రీహరి గుండెల్లో ఆనందం పరకలేస్తోంది. అతను భగవంతుడి ముందు నమస్కరించాడు.
శ్రీహరి ఆలయాన్ని విడిచి వెళ్లిపోకుండా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటి నుండి ఈ దేవాలయం కేవలం పురాతన శిల్పాలతో కూడిన భవంతి కాదు. ఇది భక్తి, ధైర్యం మరియు నమ్మకానికి ప్రతీక. ఊరి ప్రజలు గుడికి చేరుకుని శ్రీహరి నడిపించిన భక్తి పూజలను గమనిస్తూ ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు శూన్యంగా ఉన్న గుడి మళ్లీ భక్తజనంతో నిండిపోయింది. శ్రీహరికి లోపల అర్థమైంది, దేవుడు ఎప్పుడూ భక్తుడిని విడిచి వెళ్ళడు. నిజమైన విశ్వాసం ఉంటే దేవుడు మనలోనే ఉంటాడు.